అగ్రరాజ్యంలోకి శరణార్థులు 7 ముస్లిం దేశాల పౌరులు రాకను నిషేధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జారీ చేసిన కార్యనిర్వాహక ఆదేశానికి వ్యతిరేకంగా కోర్టులకు పిటిషన్లు వెల్లువెత్తుతున్నాయి. ట్రంప్ ఆదేశాన్ని సవాలు చేస్తూ మైక్రోసాఫ్ట్, యాపిల్, గూగుల్, ఫేస్బుక్, ట్విట్టర్, ఈబే, ఇంటెల్ వంటి 97 దిగ్గజ సంస్థలు శాన్ ఫ్రాన్సిస్కోలోని ఫెడరల్ కోర్టును ఆశ్రయించాయి. ట్రంప్ వలస విధానం చట్టాలకు, రాజ్యాంగానికి విరుద్ధమని, ఆ నిర్ణయంతో అమెరికన్ సంస్థలకు తీవ్ర నష్టం జరుగుతుందని వ్యాజ్యంలో పేర్కొన్నాయి. వలసదారులకు అమెరికన్ ఆర్థిక వ్యవస్థకు మధ్య అవినాభావ సంబంధం ఉందన్న ఆయా సంస్థలు ఇతర దేశాల ప్రతిభావంతుల్ని ఆకర్షించడంలో అమెరికాకున్న సామర్థ్యాన్ని ట్రంప్ నిర్ణయం దెబ్బతీస్తుందని వాదించాయి. వలస విధానంపై ట్రంప్ ఆదేశాల్ని ఇటీవల సియాటిల్ కోర్టు నిలుపుదల చేయగా ఆ తీర్పును పక్కనబెట్టాలని ప్రభుత్వ అభ్యర్థనను శాన్ ఫ్రాన్సిస్కో ఫెడరల్ కోర్టు తిరస్కరించింది. ఇప్పుడు అదే కోర్టులో అమెరికన్ దిగ్గజ సంస్థలు వ్యాజ్యం దాఖలు చేయగా తుది తీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.